వచ్చే ప్రయత్నం చేస్తాను యాకూబ్. సో ఒకసారి శివాని మనం న్యూస్ రూమ్ కి వెళ్దాం. సో న్యూస్ రూమ్ లో కూడా హాట్ గా డిస్కషన్ సాగుతోంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం అంటే యువత ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇక న్యూస్ రూమ్ లో మనకు అటు సాయి అండ్ పవన్ మన కొలీగ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో సాయి అండ్ పవన్ మనం చూస్తున్నాం స్టూడెంట్స్ ఏ విధంగా, విద్యార్థినులు ఏ విధంగా గలమెత్తి మాట్లాడుతున్నారు. వాళ్ళు పిన్ పాయింట్ చేస్తున్న ప్రతి విషయం కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సో ఏంటి, ఇందాకే ఇద్దరు విద్యార్థినులు చెప్పారు మాకు సదుపాయాలు లేవు సరిగ్గా అని. అంటే రాకెట్ సైన్స్ రోజుల్లో కూడా స్టిల్ టాకింగ్ అబౌట్ బేసిక్ నీడ్స్ కోసం సదుపాయాలు సరిగ్గా లేవని. ఏంటి అసలు బేసిక్ నీడ్స్ కోసం కూడా స్టూడెంట్స్ ఇంతలా తాపత్రపడాలా ఈ రోజుల్లోనా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి శివన్. అంటే బేసిక్స్ నీడ్స్ లేని స్టూడెంట్సే ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారంటే సో ప్రభుత్వాలు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి విద్యార్థులకు కావాల్సిన అంశాలపై ఫోకస్ చేస్తే ఏ విధమైన యువ భారతాన్ని మనం చూస్తాం. అవుట్పుట్ ఎంత బ్రహ్మాండంగా వస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ వంశీ అండ్ థ్యాంక్ యూ శివాని. మొత్తం మీద జెన్ జెడ్ నిజంగా చరిత్ర సృష్టించింది అనుకోవచ్చు. మొత్తం మీద ఒక్క నిరసనతో మొత్తం దేశం అంతా కూడా అల్లకల్లం అయిపోయింది. దీనికి సంబంధించి యువత కూడా ప్రొటెస్ట్ చేస్తే కనుక మామూలుగా ఉంటుంది, ఏదో చాప కింద నీరులా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అనుకున్నారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు. బట్ ఒక కేంద్ర మంత్రి పదవిని దించేలా కూడా ఇటు వారు ఉద్యమాన్ని వారు ఉధృతం చేశారు. ఈ విధంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా కిందికి వచ్చి ఖచ్చితంగా కూడా వారికి న్యాయం చేద్దామని చెప్పేసి ఇటు కేంద్ర మంత్రిని వారు రాజీనామా చేయించారు. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే విద్యార్థులు ఇప్పుడున్నటువంటి టైంలో యువత ముఖ్యంగా అలవర్చుకుంది ఏంటి అంటే అది ప్రశ్నించడం. ఆ ప్రశ్నించడంలోనే వారి యొక్క గొంతును ఇంకాస్త పైకెత్తి ప్రభుత్వాలను నిగ్గదీసి అడిగే విధంగా కూడా వారు ముందుకెళ్తున్నారు. సో ఇది గతంలో పోల్చుకున్న యువతకి ఇప్పుడున్నటువంటి యువతకు చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడున్నటువంటి యువత మాకు ఇది కావాలి, మాకు అది కావాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే గనక ప్రతి ఒక్క యువత కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి టైంలో ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా ఉన్నారు, అలాగే సమాజాన్ని కూడా క్వశ్చన్ చేసే విధంగా ఉన్నారు. ఏంటి పవన్ ఏమంటావు? మొదట్లో జంతర్ మంతర్ దగ్గర మొదలైన ఈ నిరసన ఎవరు కూడా ఊహించలేరు. ముఖ్యంగా ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఊహించలేదు. ఇది సరే 4 రోజులు చేసి మర్చిపోతారు, ఇది సద్దుమణిగిపోతుంది, మన ప్రభుత్వం పని మనం చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వానికంటే ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న దాదాపు 600 పార్టీలకు కూడా ఈ దేశ యువత షాక్ ఇచ్చింది. ఎవరైనా అధికారంలో ఉండని, ఎవరైనా అధికారం చేపట్టని, కానీ ఈ దేశ ప్రజలకు అన్యాయం చేస్తే, ఈ దేశంలో ఇబ్బంది జరిగితే యువత ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా ఎక్కడ సమస్య ఉన్నాయో ఆ సమస్యను ముందుకు తీసుకొస్తుంది. ఈ రాజీనామాతోని ఒక పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసింది. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, రేపు ఇండియా కూటమి ఉండొచ్చు, ఆ తర్వాత ఏ ప్రభుత్వం అని ఉండొచ్చు, కానీ తప్పు చేసిన వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. అది ఏ విషయంలో చూసావా? ఇప్పుడు దేశంలో ఇంత పెద్ద జరిగినటువంటి ఉద్యమం ఏదైతే కాక్రోచ్ పార్టీ ఆ విధంగా కూడా ఒక నాయకుడు లేడు, సరైనటువంటి ఒక దిక్సూచి లేదు, ఏం లేదు, కేవలం ఒక సోషల్ మీడియా కేంద్రంగానే ఆధారంగా వీరు గుమ్మికూడారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక సభకు సంబంధించి జనాన్ని సమీకరించాలంటే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాలి, దానికోసం ఒక ఫండింగ్ చేయాలి, ముందస్తుగా ప్రణాళికలు చేయాలి. బట్ ఇక్కడ అలా కాదు, జస్ట్ ఒకటే పిలుపు. అంటే మార్పు అనుకోవచ్చు, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా పార్టీలు పొలిటికల్ మీటింగ్స్ పెడుతూ ఉంటాయి. పొలిటికల్ మీటింగ్స్ పెట్టే ఒక నెల ముందు నుంచి జన సమీకరణ చేస్తూ ఉంటాయి. ఆ జనాలు రావాలన్నా వాళ్ళకు డబ్బు పరంగా కావచ్చు, ఇంకేదైనా ఆశ చూపించి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఈ జెన్జీ యువతరం జంతర్ మంతర్ కి రావడానికి గల ఒకే ఒక కారణం, వాళ్ళు ఇచ్చిన నినాదం. ఇక్కడ పేపర్, ముఖ్యంగా వాళ్ళు ఎత్తుకున్న నినాదం పేపర్ లీక్ జరిగింది, బాధ్యత వహించాల్సిందే. ఈ బాధ్యత వహించిన తర్వాత మిగతా ప్రభుత్వాలు అంటే తర్వాత ఎవరు వచ్చినా సరే ఆ బాధ్యత అదే విధంగా వహిస్తారనే ఒక నినాదాన్ని వాళ్ళు బలంగా తీసుకోవడం జరిగింది. ఢిల్లీలో పిలిపిస్తే గల్లీ నుంచి, ఎక్కడెక్కడున్న గల్లీ నుంచి కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత పార్లమెంట్ ముట్టడికి కూడా వాళ్ళు యత్నించడం జరిగింది. పార్లమెంట్ ముట్టడికి వెళ్లే ముందు ఎప్పుడైతే విద్యార్థులపైన దాడి జరిగిందో ఆ వివాదం దేశాన్ని కుదిపేసింది. ప్రతి రాష్ట్రాల్లో కూడా ఈ ధర్నాలు, రాస్తారోకు ప్రభుత్వానికి ఒక చురుకనిచ్చినప్పుడు ఒక వ్యతిరేకాన్ని కూడా తీసుకొచ్చింది, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి. రైట్, ఎన్డీఏ ప్రభుత్వానితో పాటు ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, యువత ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది రాజకీయ శక్తిగా మారింది. ఫస్ట్ రాజకీయాలకు సంబంధించి ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది. ఒకటి గమనించాలి పవన్, ఆ ఏదైతే సంబంధించినటువంటి ఆ ప్రొటెస్ట్ ఉందో ఇటు తెలంగాణ కూడా సోకింది.
ఆంధ్రాలో సోకిందో లేదో తెలియదు కానీ ఆ యువతకు సంబంధించిన వ్యతిరేకతకు సంబంధించిన ప్రభుత్వాల సాయి, వ్యతిరేకత please, ఇటు సాయి, తెలంగాణలో please, కూడా చేరింది. ఎందుకంటే సాయి, ఇక్కడ సాయి, చాలా ఏం మంది మాట్లాడు. పేపర్ లీకులు అయ్యాయి, గత ప్రభుత్వంలో అయ్యాయి, ఈ ప్రభుత్వం కూడా అయ్యాయని చెప్పేసి సాయి. వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా సాయి, చూసినట్లయితే తెలంగాణ యువతలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది, ప్రశ్నించే తత్వం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ నుండి కూడా మన తెలంగాణ యువత కూడా ప్రశ్నించే తత్వమే, పోరాడిన తత్వమే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి తత్వమే. బట్ సమాజంలో మార్పు రావాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా యువత ముందుకు రావాలి అని చెప్పేసి అన్ని వర్గాల వాళ్ళు పిలుస్తున్నారు. అంటే తెలంగాణలో జెన్జీ ఉద్యమం గతంలోనే వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో మంది రోడ్ల మీద రావడం జరిగింది. ప్రభుత్వాలు కూడా విద్యార్థుల ఆ గర్జనను చూసే ప్రభుత్వాలు కదిలినాయి. ముఖ్యంగా శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళ వ్యక్తుల గురించి ప్రస్తుతం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 22 ఏళ్లకే తన ఒంటి పైన పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తాలో నిలువుగా కాల్చుకొని చనిపోయిన వ్యక్తి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం జరిగింది గతంలోనే. అంతకుముందు భగత్ సింగ్ తీసుకున్నా సరే, రాజ్పూరి తీసుకున్నా సరే, సుఖ్దేవ్ తీసుకున్నా సరే, ఎవరైనా సరే ఈ దేశంకి కావచ్చు లేకపోతే ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తే మా ప్రాణాలు ఇచ్చైనా సరే ఒక రెవల్యూషన్ తీసుకొస్తామని ఎగ్జాంపుల్ సెట్ చేయడం జరిగింది. రైట్ ఇక్కడ మనతో న్యూస్ లో ఉన్నారు చాలా మంది, సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ముందుగా రైట్ మేడం గారు ఉన్నారు, మేడం గారి దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్ మీరు చెప్పండి, ఇప్పుడు జెన్జెడ్ యువత తీసుకున్నటువంటి ఏదైతే స్టేజ్ ఉందో ఏదైతే స్టెప్ తీసుకున్నా మీరేమంటారు? మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా యూత్ అనేది ఏది నిజం ఏది అబద్ధం అనేది మీడియా పైనే ఆధారపడి ఏం నమ్మట్లేదు. వాళ్ళంతకు వాళ్ళు ఓన్గా డిసైడ్ చేసుకుంటున్నారు. ప్రతిదీ కూడా ఆలోచించి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు జెన్జీ ప్రొటెస్ట్ వల్ల మెయిన్గా అర్థమైంది ఏంటంటే ఢిల్లీలో మోడీ పవర్ఫుల్ లీడరు, ఎవరు ఎదురులేదు తిరుగులేదు అని చెప్తారు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఒక మెట్టు దిగి వచ్చేలా చేశారు, అది వితౌట్ ఎనీ పొలిటికల్ సపోర్ట్. వాళ్ళంతకు వాళ్ళే బిల్డ్ చేసుకున్నారు, ఫస్ట్ నుంచి వాళ్ళే బిల్డ్ చేసుకున్నారు. కొన్ని పొలిటికల్ పార్టీస్ మాత్రం ఇది పొలిటికలైజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది. సో ఆ విషయాన్ని ఎట్లా చూస్తారు? ఆ విషయం అండి, ఇప్పుడు మోడీ చాలా వరకు కూడా తనని షోఅప్ చేసుకుంటుంటాడు ఎక్కువ. ప్రతిదీ కూడా తన తరపున్న వాళ్ళని కాంప్రమైజ్ చేసుకోవడానికి, వాళ్ళని సమర్థించడానికి, అంటే తనను సమర్థించేలా చేసుకోవడానికి ఆ విధంగా చేశారని కాక్రోచ్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దానికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళకి గాయాలయ్యాయి, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, నీట్ పేపర్ లీక్ అయింది, దాంతో నీట్ పేపర్ లీక్ చేసింది బీజేపీ వాళ్ళే అని ప్రూవ్ అయ్యింది, అవన్నీ తెలుసు. అదే సమయంలో ఈ బిల్ అనేది తీసుకొస్తాము, యాంటీ పేపర్ లీక్ బిల్ అన్నారు. అదే సమయంలోనే ఒక 2 గంటల్లోనే 2024లో దోషిగా నిందితునిగా తేలిన వ్యక్తికి బెయిల్ ఇచ్చేశారు, ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ. ఇప్పుడు ఎన్ని చట్టాలు చేసినా కానీ మళ్ళీ కఠినంగా శిక్షలు పడతాయి, పేపర్ లీక్ జరగదని గ్యారెంటీ. మీరేమంటారు? ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్ ఉందో దాని ఒపీనియన్ ఏంటి? ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుంది అనుకోవచ్చు, లేకపోతే అంటే ఒక హోప్ ఇచ్చారనమాట యూత్. మేము ఇన్స్టా రీల్స్ చేసుకోవడానికి, ఏదో సినిమా వాళ్ళని స్టార్లని సపోర్ట్ చేయడానికే కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు మేము కూడా నిలబడతాం, మా కోసం మేము ప్రశ్నిస్తాము, మా కోసమే కాదు ఇతరుల ప్రశ్నల కోసం కూడా వాళ్ళ తరపున మేము అడుగుతాం అనేది వాళ్ళు చెప్పారనమాట. ఈ జెన్జీ మా ఐదు స్టాఫ్ తో ఇంకా ఉన్నారు. పవన్ ప్లీజ్ హోల్డ్. జెన్జీ ఈ రెవల్యూషన్ నువ్వు ఎట్లా చూస్తావు? ఎందుకంటే ప్రభుత్వాలకు పొలిటికల్ పార్టీస్ ఒక పెద్ద షాక్ ఇచ్చినాయి, ఎవరు కూడా ఊహించలేరు. సరే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 4 రోజులు ఉండి వెళ్ళిపోతారన్న అంశాన్ని గల్లీ వరకు తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఎట్లా చూస్తావు? అయితే ఇలా జెన్జీ పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు ఇలా చేరినాయి, అది కూడా మనం గమనించాలి. ఇక్కడ మెయిన్ ఎసెట్ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ని గద్దె దించడానికి జరిగిన కుట్రలో భాగంగానే ఈ సీజేపీ పార్టీ పుట్టుకొచ్చిందని మెయిన్గా అర్థమవుతుంది. విద్యార్థుల ముసుగులో దేశ వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం, మోడీని చంపేస్తాం, భరతమాత మొగుడెవరు, ఇట్లాంటి నినాదాలు ఇవ్వడం వల్ల కామన్ మ్యాన్కి కూడా ఒక రకమైన ఆలోచన వచ్చేసింది. వీళ్ళు విద్యార్థుల లేకపోతే దేశానికి ఏమైనా హాని చేయడానికి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏమైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా అనే ఉద్దేశంలో చాలామంది కూడా థాట్స్ వచ్చేసినాయి. నిజంగా విద్యార్థులు అయితే కూర్చొని నిరసన తెలుపుతారు, దీనికి మాకు ఇది కావాలి, ఈ చట్టం తేవాలి, ఈ వ్యక్తి రాజీనామా చేయాలి, దాని మీద కదా పోరాడాల్సింది. ఇప్పుడు ఒక వ్యక్తి రాజీనామా చేయాలనుకున్నప్పుడు, ఒక మంత్రి రాజీనామా చేయాలనుకున్నప్పుడు దానికి ఎలా అయితే వెళ్ళాలో ఆ విధంగా నిరసన తెలపాలి, అంతే తప్ప పోలీసులను కొట్టేసి ఆర్మీని కింద పడి తొక్కి ఇట్లాంటి వాటి వల్ల ఏమైందంటే దేశం మీద ఉన్న ప్రేమ అభిమానం అనేది చూసే వాళ్ళకి కోపం వచ్చేస్తుంటుంది. ఎలా చెప్పాలనుకుంటే దీనికి దేశ వ్యతిరేక శక్తులందరినీ పోగేసుకొని ఒక రకమైన నిరసనలో భాగంగా ఉద్యమాన్ని ముసుగులో
దేశంలో ప్రభుత్వాన్ని కూలదోల్చడానికి మోడీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులందరూ ఏకమై యాంటీ బీజేపీ యాంటీ హిందుత్వ శక్తులను సో మీరు అదే ఏకమై విధంగా చూస్తున్నట్టయితే ఇందులో అందరూ కూడా కలిసిపోయారు. అందరు కలిసిపోయారు. కలిసిపోవడానికి 1 to 10% వరకు విద్యార్థుల ముసుగులో 90% బయట శక్తులు వచ్చేసినాయి. సరే మీరు అన్నట్టు ప్రభుత్వాన్ని లేకపోతే ఈ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళకి దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఒక ఈ దేశ పౌరులు ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే, వ్యతిరేకిస్తారు కూడా. కానీ ఈ రాజీనామాను ఎట్లా చూస్తారు? ఇది వచ్చే ప్రభుత్వాలకు రాజీనామాని అందరూ ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ లో కదా ఇలా జరిగేది, ప్రతి గవర్నమెంట్ ఇలా జరుగుతుంది, దీనికి ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు. కాకపోతే మోడీ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ దీన్ని చాలా ముందస్తుగా గమనించేసి వాళ్ళు ఏం చేశారు, చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించి విద్యార్థుల్లో ఉన్న వాళ్ళ భావోద్వేగాలు అర్థం చేసుకుని వాళ్ళు రాజీనామాకు ముందుకు వచ్చారు. అదే వేరే గవర్నమెంట్ ఉంటూ ఇలా చేసేదా లేదో మనకు తెలియదు. గతంలో ఎవరు చేయలేదు కూడా ఇంత బాధ్యత తీసుకొని. దీన్ని ఆహ్వానించాల్సిందే. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్ వంశీ, చూస్తున్నావు కదా మొత్తం మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక వర్షన్ వింటే కనుక బాగుంది, ఇలా వస్తే ప్రశ్నించతత్వం వస్తే కనుక ప్రభుత్వాలు దిగి వస్తాయి, విద్యార్థులకు మేలు జరుగుతుంది, అలాగే యువత కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, అలాగే దీనికి సంబంధించి టెక్నాలజీ పరంగా కానివ్వండి, సాంకేతిక పరంగా కానీ అన్ని రంగాల్లో కూడా యువతకు పెద్దపీట వేస్తారు, ప్రభుత్వాలు తమని గుర్తిస్తాయని చెప్పేసి ఒక విధమైనటువంటి వాదన. ఇంకో విధమైనటువంటి వాదన ఇందాక పవన్ అడిగినట్టుగా మన బ్రదర్ చెప్తున్నట్టుగా ఏంటంటే ఇందులో సంఘ విద్రోహ శక్తులు కూడా కలిసిపోయాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఇట్లాంటి ప్రొటెస్ట్ కొంచెం ప్రమాదకరమైనవి అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద ఇలా చూస్తే కనుక ఇదంతా చూస్తే ఒక విధంగా చూస్తే కనుక ఒక విధమైనటువంటి 2 రకాలైనటువంటి అంశాలు వస్తున్నాయి. ఒకటి భయం పడుతున్నారు చాలా మంది. రెండోది ఏంటంటే ప్రొటెస్ట్ వల్ల ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. మూడోది ఏంటంటే ప్రొటెస్ట్ వల్ల యువత నిజంగానే బాగుపడతారా, దీనికి సంబంధించి యువతకు ఎలాంటి మేలు జరుగుతుంది అనేది చూడాలి. వంశీ సాయి మాట్లాడదాం. ఒక్కసారి ప్రశ్నించిన ప్రశ్నకు ఐ న్యూస్ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అది